నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు. ఐనవోలు మల్లన్న గుడిని సందర్శించిన ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు జాతరకు వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశం. తెలంగాణ నుండి ఆంధ్రాకు మద్యం తరలిస్తున్న 3 వ్యక్తులు అరెస్టు. 1,10,000 రూపాయలు విలువైన 387 మద్యం సీసాలు స్వాధీనం. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పార్లమెంటు ఎస్టిమేట్ కమిటీ సభ్యులు. కేంద్రం ప్రవేశపెట్టిన ప్రసాద యోజన అమలుపై పరిశీలన. మళ్లీ ఫ్యాక్షన్ మొదలు పెడతానన్న తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి. ప్రత్యర్థులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరికలు. ఐనవోలు మల్లన్న గుడిని వర్ధనపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు సందర్శించారు. హనుమకొండ జిల్లా ఐనవోలులో సంక్రాంతి పండుగతో ప్రారంభమయ్యే మల్లన్న జాతరకు వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు ఉండే విధంగా చూడాలని ఈవో అద్దంకి నాగేశ్వర్ కు వర్ధనపేట శాసనసభ్యులు కేఆర్ నాగరాజు సూచించారు. దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ అన్ని శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తామని అన్నారు. అంటే షాప్ ప్రైవేట్ యాక్షన్ చేస్తారా? అంటే ఇండివిజువల్కి ఇస్తారా, యాక్షన్లు ఇస్తారా? యాక్షన్ అన్ని వాళ్ళే మనం ఫండ్స్ చాలా 5 గంటల పోయేది ఇట్లా పోదు కాబట్టి దీంట్లో ఏంటంటే మధ్యన బాక్స్ పెట్టేస్తే కేవలం వికెట్ గేట్ పెడదాం. వర్షాల కొట్టాలా జాతర కూడా వాడతాం. తర్వాత మన రావులు ఉంటాయి ఇప్పుడు
ఇప్పుడు కమిటీ వేస్తున్నాను కదా, కమిటీ ముందర పెట్టి పని చేయాలి. గతం అయిపోతుంది. భక్తుల కోసం అన్నప్పుడు భక్తుల కోసం ఇలా వినండి, మనం స్వలాభం కోసం కాదు కదా, భక్తుల కోసం అన్నప్పుడు కమిటీ ఫామ్ రేపు సంతకం వస్తుంది 6వ తారీఖు రోజు, వాళ్ళని ముందర పెట్టి వార్తలు పనిచేయాలి. హైదరాబాద్ మధురానగర్ సమీపంలో దినసరి కూలిని తన బండి మీద ఉమ్ము వేశాడనే నెపంతో చితకబాదాడు ఓ తాగుబోతు. ఈ విషయాన్ని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు దినసరి కూలి. అయితే పోలీసులు విచారిస్తూ ఉండగా వారి ముందే దినసరి కూలిపై మళ్లీ చేయి చేసుకున్నాడు. అంతేకాకుండా తాగుబోతు తన చొక్కాను విప్పేసి రోడ్డుపై వీరంగం సృష్టించాడు. పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు. కర్నూలులో మాజీ మంత్రి భూమా అఖిలప్రియను ముందస్తుగా అరెస్టు చేయడానికి పోలీసులు ప్రయత్నించారు. భాగ్యనగరం గ్రామంలో భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమానికి వెళ్తూ ఉండగా ఆమెను పోలీసులు అడ్డుకున్నారు. ఆ ఊర్లో అప్పటికే అక్కడ గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొనేందుకు ఎమ్మెల్యే రావడంతో అక్కడికి వెళ్లొద్దంటూ ఆపేందుకు ప్రయత్నించారు. శాంతి భద్రతల సమస్యలు వస్తాయని పోలీసులు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయినా ఆమె పట్టు వీడలేదు. తనను అడ్డుకున్న పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ముందస్తు నోటీసు ఇవ్వకుండా అరెస్టు చేయడాన్ని ఎలా వస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు అఖిలప్రియ అరెస్టును ప్రయత్నించడంతో కార్యకర్తలు నాయకులు అడ్డుకున్నారు. వారి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. దీంతో ఆళ్లగడ్డలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రోడ్డు మీద రోడ్డు సైడ్ గత 50 రోజుల నుంచి నేను తిరుగుతూనే ఉన్నాను. పర్మిషన్ ఎప్పుడు అడగలేదు. ఒకటి ఊర్లో క్లాసెస్ ఆల్రెడీ ఎస్ఐ గారితో మాట్లాడితే ఎస్ఐ గారు రమ్మన్నారు. ఎస్ఐ గారు నేను చేసుకుని వెళ్ళిపోయిన తర్వాత ఎమ్మెల్యే వస్తాడని చెప్పినాడండి. ఎస్ఐ గారు నాకు ప్రతి ఒక్కటి ఇంటిమేట్ చేస్తున్నారు మేడం. ఆల్రెడీ పొద్దున్నే మీకు కూడా ఇన్ఫార్మ్ చేశాను. ఏమని చేస్తారు? రావద్దండి, ఈ రోజు పోస్ట్ పోన్ చేసుకొని వన్ డే నేను చేసుకోలేదని చెప్పినాను. కరెక్ట్ మేడం, బట్ పర్మిషన్ అయితే లేదు. నేను అసలు ఇంతవరకు పర్మిషన్ తీసుకోమని నాకు ఎవరు చెప్పలేదు. ఇంత ఇంటిమేట్ చేశాము. నాకు చేయలేదు. మీ వాళ్ళందరికీ ఇంటిమేట్ చేశాను. మా వాళ్ళందరికీ నోటీస్ ఇచ్చారు. నాకు ఇవ్వలేదు కదా. తిరిగేది నేను నాకు నోటీసులు ఇవ్వకుండా ఊరందరికి ఇస్తే ఏం లేదు. పర్మిషన్ లేదండి. అదే నాకు పర్మిషన్ మీరు రాసేదాన్ని ఎందుకు పర్మిషన్ లేదు? పర్మిషన్ వాళ్ళు తీసుకున్నారు, మీరు తీసుకోలేదు. ఎమ్మెల్యే పర్మిషన్ తీసుకున్నారా? ఎమ్మెల్యే పర్మిషన్ తీసుకున్నారా? ఎన్ని గ్రామాలకు తీసుకున్నారండి ఇప్పుడు వరకు? వాళ్ళు తీసుకుంటున్నారు. ఎన్ని గ్రామాలకు తీసుకున్నారు పర్మిషన్? ఎన్ని గ్రామాలకి ఇప్పుడు వరకు ఎమ్మెల్యే పర్మిషన్? ఒకటి మేడం, ఎక్కడైతే ఒకటే గ్రామంలో అట్లా పెట్టేటట్లయితే ఖచ్చితంగా పర్మిషన్ అడుగుతాం మేడం. నన్ను ఎవరు అడగలేదు. నేను 50 రోజుల నుంచి సందర్భం బట్టి చేశారు అంటే నేను అన్ని సందర్భంలో మనం పొద్దున ఎస్ఐతో నేను మాట్లాడినప్పుడు ఏం చెప్పినారు? ఏమనలేదు. నేను ఈ టైంకి వచ్చి వెళ్ళిపోతాను. సరే మేడం, ఆ టైంకి వచ్చి వెళ్ళిపోతే వాళ్ళకి చెప్తామని చెప్పినారు. నేను మాట్లాడాను ఎస్ఐ గారు. మార్నింగ్ పెట్టుకోండి మేడం. ఆల్రెడీ పర్మిషన్ ఇచ్చారు కాబట్టి 2 గ్రూపుల మధ్య పబ్లిక్ ఆల్రెడీ వాళ్ళు తీసేస్తున్నారు కాబట్టి క్యాన్సిల్ చేయలేము కదా మేడం. తిరుమల శ్రీవారిని పార్లమెంటు ఎస్టిమేట్ కమిటీ సభ్యులు దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో కమిటీ చైర్మన్ సంజయ్ జైస్వాల్ 20 మంది కమిటీ సభ్యులు స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరము రంగనాయకుల మండపంలో కమిటీ సభ్యులకు వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. ఆలయం వెలుపల కమిటీ చైర్మన్ సంజయ్ జైస్వాల్ మాట్లాడుతూ కమిటీ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు.
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రసాద యోజన అమలు ఎలా జరుగుతుందో పరిశీలించడానికి తిరుమలకు రావడం జరిగిందని తెలిపారు. తిరుపతిలో ఉన్న ఇండియన్ క్యూలినరీ ఇన్స్టిట్యూట్ ని సందర్శించనున్నట్లు తెలిపారు. ఈ ఇన్స్టిట్యూట్ ద్వారా మన దేశంలో వివిధ రాష్ట్రంలో లభ్యమయ్యే ఆహారాలను ప్రపంచానికి పరిచయం చేయనున్నామని అన్నారు. కమిటీ వస్తుంది. శనగ నగేష్ రైట్ లో ఉన్నాయి కదా కాదు. As an estimate committee member and myself chairman, we all have come here to have darshan of Tirupati Balaji Bhagwan, as well as we have come here to see how Prasad Yojana, which is a government-run program by our Honorable Prime Minister Narendra Modi, we are seeing that how Prasad Yojana is working. With the Darshana, we will see the facilities for the tourists which is available here, and we will also go to Tirupati, where there is an Indian Culinary Institute, because we want that the whole world should know and have food of different states of India. And Indian Culinary Institute is a center where they don't only teach about the international foods, but they also teach about how to prepare foods of different states and different regions of India. So it's an honor for us to be here to have darshana of Bhagwan Venkateshwara, as well as we will be examining the Central Universities of Agriculture and the Prasada Yojana of Indian Tourism Department. It's been always a divine to be present for the darshan here, and Lord's blessings is always to the nation, to all those who need Him for wealth, happiness and also prosperity, and He's kind. People say He's very kind. So we all here with the family and with my colleagues in Parliament, Mr. Nani is here, and it is in fact a divine moment for all of us to be coming all the way from Bihar, and millions visit this place. It is amazing to be here. A very nice feeling to be in Lord's. 4 నెలల తర్వాత నా అసలు రూపం చూపిస్తా. ఎన్నికల తర్వాత మళ్ళీ పాత కేతిరెడ్డిని చూస్తారు. మళ్ళీ ఫ్యాక్షన్ మొదలు పెడతా అని తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మళ్ళీ ఫ్యాక్షన్ మొదలు పెడతానని హెచ్చరించారు. 2024 ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా తన ప్రత్యర్థులను వదిలిపెట్టే ప్రసక్తి లేదని కేతిరెడ్డి పెద్దారెడ్డి హెచ్చరించారు. ఇప్పుడు కూడా లాండ్ ఆర్డర్ను కాపాడాలనేది నా ఆలోచన. ఆ ఆలోచన నుండి నేనైతే ఎలక్షన్లు అయిపోయేంత వరకు దాన్ని డిమోట్ కూడా చేయలేను. అయిపోయిన తర్వాత అయితే ఖచ్చితంగా 2-3 నెలల్లో నేను మళ్ళా గతంలో నేను ఎట్లున్నానో 85 నుండి 2003, 2004 వరకు నేను ఏ విధంగా ఉన్నానో ఆ రూపం అయితే నేను కూడా ఒక 4 నెలలో 3 నెలలో చూపించాలనే ఆలోచన కూడా అది నా ఆలోచన కూడా అదే ఉంది. అది కూడా నా వ్యక్తిగతంగా వాళ్ళ కుటుంబం మీద మాత్రమే, ప్రజల మీద ఏం కాదు.
ఎవరో 5 మందో 10 మందో వానికి అనుచరులు ఉన్నారు. నోరు జాగ్రత్తగా పెట్టుకోకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు వ్యక్తి. దీని మూల్యమైతే నేను ఖచ్చితంగా తీర్చుకోకుండా పోయే ప్రసక్తి లేదు. ఏంటంటే మనం కూడా అందువల్ల నేను కూడా నా జీవితం మర్చిపోతే అందరికి కూడా పెద్దారెడ్డి ఇంత సామ్యుడిగా ఉన్నాడు అని దాగుంటి వాడు కూడా నన్ను కాలుతో దండిపోతారు. నేను కాలుతో దండించుకునే పరిస్థితుల్లో ఎప్పటికీ లేను. ఒక్కసారి అయితే నా పాత జీవితంలోకి నేను ఒకసారి అయితే పోవాలనే ఆలోచన అయితే ఉంది. కానీ అది ఎలక్షన్లు అయిపోయిన తర్వాతనే నా పాత జీవితంలోకి నేను ఖచ్చితంగా 3-4 నెలలు అయితే పోయి నాకు ఎవరు కావాల్సింటే వాళ్ళని నేర్చుకుంటా తప్ప నేను ఏరే విధంగా ఉన్నాను. ఇది కూడా నా ఓర్పుకు పరీక్ష. ఇది నాకేం ఏరే విధంగా లేదు. అది చిన్న సామాన్యునికి కూడా నా లాంటి పరిస్థితి వచ్చే వాడు ఎప్పుడో ఈ రోజుకు ఘర్షణలకు దిగేవాడు. కానీ నేను దిగను. ఇప్పుడు పోతే నష్టం ఏముంది అని అడగచ్చు. ఇప్పుడు పోయి డిస్టర్బ్ చేసి ఇన్ని రోజులు నేను మంచిగా ప్రజలతో అందరికి ఉండి డిస్టర్బ్ చేసి వాడు ఆగింతం చేసి బజార్లోకి వచ్చాడు. గుడ్డలు దించుకోండి ఇంకోటి ఊరికి నేను బజారుకి పోతానే అతనంతకు అతనికి బట్టలు దించుకొని ఎమ్మెల్యే పోతే నన్ను కొట్టిపోయినాడని. అందుకనే సానుభూతి అతనికి తెచ్చేదాని పరిస్థితుల్లో నెగిటివ్ పరిస్థితుల్లో లేను. అందువల్ల ఎప్పుడన్నా ఎవరన్నా కానీ ట్యాక్సీ పెడతాడు, మళ్ళీ బస్సు పెడతాడో ఇంకోటి పెడతాడో ఉంటుంది. నీ దగ్గర ఏమున్నది? బ్రాండ్ షాపుల కాడ 1000-100 అడుక్కుంటాను నేను. ఏరే బస్సు ఓనర్లతో టైర్లు అడుక్కుంటాను నేను. తాడిపత్రిలో అందరికీ తెలుసు నువ్వు అడక్క తినే చేస్తారు. నువ్వు ఈరోజు 10 రూపాయలు సంపాదించుకున్నా కూడా నువ్వు మున్సిపాలిటీ మీద ఆధారపడే, ఆ రూముల మీద ఆధారపడే నువ్వు జీవనం సాగిస్తావు. ప్రతిసారి నేను ఈ చర్చకు రమ్మని నేను ఏంటికి చెప్తానంటే అంతో ఇంతో ఎప్పుడో ఒకసారి అతను టెంప్ట్ అయి నేను వస్తాను అని చెప్పి మీడియా మిత్రులకు పోలీసు అధికారులకు చెప్తారేమో అని ఎదురు చూస్తాండ. ఈరోజు కూడా వాళ్ళు ప్రజలతో సంబంధించిన మున్సిపాలిటీ సొమ్ముతోనే వాళ్ళ ఇంట్లో ఈరోజు అన్నం తింటారనేది కూడా ఆ సొమ్ముతోనే. ఏంటంటే దాదాపు 20-23 రూములు బినామీ పేర్లతో వేసుకొని అది నామినల్ రేటుకి వేసుకొని 20,000 రూపాయలు 25,000 రూపాయలకు బాడగలు ఇచ్చి ఆ పై అమౌంట్తోనే వాళ్ళ సంసారం ఈరోజు జరుగుతుంది. 20-25 రూములు బినామీ పేర్లతో ఉన్నాయి. గతంలో ఇదే బినామీ పేర్లతో ఉండే వాళ్ళకే 2.5 కోట్ల రూపాయలు మున్సిపాలిటీలో కౌన్సిల్లో పెట్టి క్యాన్సిల్ చేయడం కూడా జరిగింది. అంటే ఎంత నీచమైన వ్యక్తులో ఒకసారి తాడిపత్రి ప్రజలంతా కనుక్కోవాలి. అమృత స్కీమ్ కింద ప్రతి ఇంటికి కుళాయిలు తీసుకొచ్చాను. దాని మీద నువ్వు ఇన్సెల్ లేకుండా కౌన్సిల్లో పెట్టి నువ్వు కూడా నేను తాడిపత్రి ప్రజలకు రుణపడి ఉండా, మమ్మల్ని 30 సంవత్సరాలు మమ్మల్ని ఈ స్థాయికి నిలబెట్టినారని చెప్తాను. సిగ్గుండాల మాట్లాడేదానికి కూడా. నీకు సిగ్గు రోషం ఉంటే నువ్వు ఖచ్చితంగా అమృత స్కీమ్ మీద నువ్వు కౌన్సిల్ పెట్టి నువ్వు ఇన్సెల్ వేసి టెండర్ పిలుపుకో. నువ్వే కావాలంటే టెండర్ వేసుకో. ప్రజలకు మేలు చేయాలనే ఆలోచన నీలో ఉండాలి. కానీ నువ్వేందో జిమ్మిక్కులు చేసి ఎదుటివాని డైవర్ట్ చేసి ఏదో రూపంలో నువ్వు లబ్ధి పొందాలని చూస్తే ఎవరు ఇక్కడ తాడిపత్రి ప్రజలు అందరూ కనుక్కున్నారు. అందరికి కూడా పరిజ్ఞానం ఉంది. గతంలో మాదిరి నువ్వు ఒకరిని శాసించుతే భయపడి ఓరుకునే పరిస్థితి ఈరోజు తాడిపత్రి ప్రజల్లో లేదు. ఈరోజు అందరూ చైతన్యం ఉంటే స్వచ్ఛందంగా రాజకీయాలు చేయి, రాజకీయాలకు రుణపడి ఉండు. అంతే తప్ప నీ ఇష్టం వచ్చిన కార్లలో తెలంగాణ నుండి ఆంధ్రాకి మద్యం తరలిస్తున్న 3 వ్యక్తులను మంగళగిరి సెట్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు ఎన్ఫోర్స్మెంట్ ఇన్ఛార్జి ఎస్పీ సుప్రజ తెలిపారు. ఈ మేరకు మంగళగిరి సెట్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ తుళ్లూరు మండలానికి చెందిన రాము మరో 2 అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి 1,10,000 విలువైన 387 మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.
ఉదయం మన టీమ్స్ ద్వారా వచ్చిన సమాచారం మేరకు మంగళగిరి పోలీసులు, సబ్ పోలీసులు మరియబాబు అండ్ ఆంటోనీ ఈ టీం అంతా ఆధ్వర్యంలో ఈరోజు రాము అనే A1 ముద్దాయిని సెర్చ్ చేయడం జరిగింది. వాళ్ళ ఇంట్లో దాదాపు 1,10,000 రూపాయలు విలువైన 387 బాటిల్స్ NDPL అండ్ DPL బాటిల్స్ దొరకడం జరిగింది. అండ్ 22 బీర్ బాటిల్స్ మనకి సీజ్ చేయడం జరిగింది. ఆ ముద్దాయిని కూడా అరెస్ట్ చేశాం. ఈ రాము అనే అతనికి ఇతను రమేష్ అనే అతను సప్లయర్గా ఉన్నాడు. రాముకి రమేష్కి పరిచయం ఉంది. ఈ రమేష్ అనే అతనిది పెద్దపర్మి విలేజ్. వీళ్ళిద్దరికి పరిచయం ఉండటంతో ఈ రమేష్ కార్లలో బాటిల్స్ NDPL బాటిల్స్ తెలంగాణ నుండి తెస్తున్నాడు అన్నట్టుగా మనకు సమాచారం ఉంది. అతన్ని కూడా పట్టుకోవాల్సింది ఉంది. రమేష్ మీద కూడా ఇదివరకు పాత 2-3 కేసులు ఉన్నాయని తెలుస్తుంది. ఈ రాము మీద కూడా లాస్ట్ ఇయర్ 2022లో తుళ్ళూరు పోలీస్ స్టేషన్లో ఒక కేసు ఉందని తెలిసింది. సో అతని దగ్గర ఈ క్వాంటిటీని మనం సీజ్ చేయడం జరిగింది. టోటల్ వాల్యూ వచ్చేసి మార్కెట్ వాల్యూ 1,10,000 రూపీస్ వర్త్ అండ్ 387 బాటిల్స్ NDPL బాటిల్స్ అండ్ 22 బీర్ బాటిల్స్. ఈ టీం ఎవరైతే బాగా పనిచేశారో మరియబాబు, ఆంటోనీ, వాళ్ళ స్టాఫ్ అందరినీ కూడా మా సబ్ డైరెక్టర్ గారు రవిప్రకాష్ సార్ అందరినీ అభినందించడం జరిగింది. సో ఇక్కడికి ప్రజలకు కూడా చిన్న విజ్ఞప్తి, మీరు ఇలాంటివి ఏదైనా యాక్టివిటీస్ మీకు దృష్టిలో ఉన్నప్పుడు, మీకు తెలిసినప్పుడు మాకు కొంచెం చిన్న ఇన్పుట్ ఇస్తే మేము ఖచ్చితంగా మీ పేర్లు గోప్యంగా ఉంచి వర్కౌట్ చేస్తాం. మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్లనే మాకు ఏ విషయమైనా తెలుస్తుంది, గట్టిగా చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. అలా అని కాదు, రెగ్యులర్గా తీసుకొచ్చి అమ్ముతా ఉన్నారని తెలుస్తూ ఉంది. మనకు ఇన్పుట్స్ ప్రకారం మనం టీం పెట్టుకొని పెట్టడం జరిగింది. రెగ్యులర్గా ఆయన చేస్తూ ఉంటాడు అని అన్నది తెలిసింది. మనం ఇంకా సప్లయర్ని రమేష్ని కూడా పట్టుకుంటే ఇంకా కొంచెం ఇన్ డీటెయిల్గా తెలుస్తుంది. దాని మీద కూడా టీమ్స్ పెట్టున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఐనవోలు మల్లన్న గుడిని సందర్శించిన ఎమ్మెల్యే KR నాగరాజు. జాతరకు వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశం. తెలంగాణ నుండి ఆంధ్రాకు మద్యం తరలిస్తున్న 3 వ్యక్తులు అరెస్టు. 1,10,000 రూపాయలు విలువైన 387 మద్యం సీసాలు స్వాధీనం. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పార్లమెంటు ఎస్టిమేట్ కమిటీ సభ్యులు. కేంద్రం ప్రవేశపెట్టిన ప్రసాద యోజన అమలుపై పరిశీలన. మళ్లీ ఫ్యాక్షన్ మొదలు పెడతానన్న తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి. ప్రత్యర్థులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరికలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.